నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు అరుణ్ కేకే అలియాస్ విన్నర్ కేకే గారు. సో వెల్త్ ఆర్కిటెక్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఫ్యూచర్ అండ్ పాలసీస్, అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, అలాగే ఏఏఎఫ్లో అనుభవజ్ఞులు. మరి సార్ మన స్టూడియోలో ఉన్నారు కాబట్టి మనకున్న సందేహాలని సార్ని అడిగి నివృత్తి చేసుకుందాం. సార్, మరి ఇప్పుడు గోల్డ్ కొన్న వాళ్ళు మామూలుగా మళ్ళీ అమ్మాలని చూస్తారు, లేదా దాన్ని బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకుందామని చూస్తారు, అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా ఆలోచిస్తారు సార్. సో అది చాలామందికి తెలియదు. సో దాని గురించి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్. ఎస్, మీరు ఈ యొక్క గోల్డ్ అమ్మకానికి కొనడానికి మన వ్యూయర్స్కి ఒక డీటెయిల్డ్గా మొత్తం చెప్పడానికి నాకు తెలిసినటువంటి అవగాహనతో నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. మొట్టమొదటగా నేను చిన్నప్పుడంతా కూడా ఈ యొక్క నేను పుట్టి పెరిగినటువంటి ప్రదేశంలో దాదాపు 500 బంగారు షాపులు ఉండేటివండి. అంతా కూడా నేను పుట్టి పెరిగినటువంటి ఊరు ప్రొద్దుటూరు అండి, మెయిన్ బజార్లోనే ఉన్నాను. సో అక్కడ దాదాపు అప్పట్లో ఒక 500 బంగారు షాపులు అనేటివి ఉండేటివండి మొత్తం కలిపితే ఊర్లో. సో ఈ యొక్క బంగారు గురించి చిన్నప్పటి నుంచే కొంత అవగాహన అనేది బాగా ఉండడం ద్వారా మీకు కొన్ని విషయాలు నేను ఈరోజు షేర్ చేయదలుచుకున్నాను. ఒకటి, 24 క్యారెట్స్ అనేది ఒక స్టాండర్డైజేషన్. ఈ 24 క్యారెట్స్ని మనము డైరెక్ట్గా ఆభరణాలలో ఉపయోగించలేము కాబట్టి దీనికి ఒక మెటల్ని కలపడం ద్వారా దీని యొక్క క్యారెట్స్ని, అంటే దీని యొక్క క్వాలిటీని కొంత తగ్గించి ఆభరణాలకి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ రకమైనటువంటి క్వాలిటీని మనం 22 క్యారెట్స్ అని చెప్పేసి మనం డిసైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే 24 క్యారెట్స్ని మనము ఆభరణాలుగా ఉపయోగించుకున్నప్పుడు కొంత మెత్తదనం, అంటే అంత కరుకుదనం అనేది ఉండదు కంపేర్ టు ది 22 క్యారెట్స్ తోటి మనం చేసుకుంటున్నప్పుడు. సో ఈ యొక్క బంగారు అనేది మనం జాగ్రత్తగా ధరించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి కాబట్టి దీనికి కంపల్సరీగా మనము ఒక రాగి కానివ్వండి, లేదా ఒక ఈ యొక్క వెండి కానివ్వండి, మనము కొంత కలిపి దాన్ని 22 క్యారెట్స్ కింద మార్చి దాన్ని ఈ యొక్క ఆభరణాలకు ఉపయోగించుకుంటారు. కానీ పూర్వకాలంలో తెలియకుండా పల్లెటూర్ల నుంచి వచ్చేటువంటి వ్యక్తులకి తెలియనప్పుడు ఏం చేసేవారంటే ఈ యొక్క 24 క్యారెట్స్ని 18 క్యారెట్స్గా, అంటే ఎక్కువ బంగారు, ఎక్కువ రాగి కానీ ఎక్కువ వెండి కానీ కలిపి ఈ 24 క్యారెట్స్ రేట్స్నే మామూలుగా 18 క్యారెట్కి కానీ ఈవెన్ 14 క్యారెట్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా అలాగే చూసుకుంటే కొన్ని పెద్ద కుటుంబాలు 24 క్యారెట్స్ని అలాగే యూజ్ చేసుకున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. సో దీన్ని మీరు యాంటిక్యూ మోడల్స్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మొత్తం అంతా కూడా కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఏంటంటే దీంట్లో మనకు తెలియకుండానే చాలా వెరైటీసు, చాలా, ఎందుకంటే పూర్వం నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యాపారం కాబట్టి వీటిల్లో మామూలుగా చాలా రకాలు ఉన్నాయి. సో కానీ మొత్తం మీద చెప్పాలంటే ఈ యొక్క వెండి కలపడం కానీ రాగి కలపడం కానీ తెలిపినప్పుడు ఎలాంటి క్యారెట్స్, ఎంత క్యారెట్స్ అనేది పూర్వకాలము ఒక మెజర్ చేయడానికి సరైనటువంటి విధానం ఉండేది కాదు. దాంట్లో అప్పుడు ఏంటంటే చిన్న యాసిడ్స్ దాని మీద వేసి ఇదే కరెక్ట్ మెథడ్ అని చెప్పేసి చెప్పేవాళ్ళు, కానీ అది తప్పు. సో అందువల్ల హాల్మార్క్ విధానం అని చెప్పేసి వచ్చింది. హాల్మార్క్ విధానంలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిజికల్ డెన్సిటీ ఒకటి ఉంటుంది, లేదా ఒకటి లేజర్ ఇమేజ్ అనే లేజర్ రిఫ్లెక్షన్ తోటి ఉన్నటువంటి విధానాలు 2 ఉన్నాయన్నమాట. ఈ లేజర్ రిఫ్లెక్షన్ అనేది మామూలుగా యుఎస్, యూకే దాంట్లో వచ్చాయి. ఇప్పుడు కొత్తగా హాంకాంగ్ బేస్డ్ కానీ సింగపూర్ బేస్డ్ కానీ వచ్చేటువంటి ఏంటంటే ఫిజికల్ డెన్సిటీ మీద ఇప్పుడు ఆభరణాలని యొక్క క్వాలిటీని చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆభరణాలని మనము ఎప్పుడు కూడా 22 క్యారెట్స్ని మనకు ఉందా లేదా అని చెక్ చేసుకునేటప్పుడు మనము చాలామంది ఇప్పుడు నేను చేస్తున్నటువంటి హైదరాబాద్లో చాలా కంపెనీస్, అంటే చాలా షోరూమ్స్ ఏం చేస్తున్నాయంటే 3 మెటల్స్ టెస్టింగ్ ఈక్విప్మెంట్ని మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ 3 మెటల్ టెస్టింగ్కి మిగతా అంటే 15 మెటల్ టెస్టింగ్ అని, 25 మెటల్స్ టెస్టింగ్ అని, లేదా ఆల్ మెటల్ టెస్టింగ్స్ అని దీంట్లో ఈ యొక్క టెక్నాలజీలో 4 రకాల టెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయండి. అంటే ఈ ఈక్విప్మెంట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ ఈక్విప్మెంట్స్లో 3 రకాల టెస్టింగ్స్, అంటే 3 మెటల్స్ ఉన్నటువంటి టెస్టింగ్స్ మాత్రమే మనకు మామూలుగా
ఈ యొక్క అన్ని షోరూమ్లు ఆల్మోస్ట్ ఆల్ 95% షోరూమ్స్ మామూలుగా ఈ 3 మెటల్ టెస్టింగ్ మెథడాలజీ ఇస్తుంది. కానీ వాళ్ళు కొనుక్కునేటప్పుడు మాత్రం 15 మెటల్ టెస్టింగ్ కానీ లేకపోతే 21 మెటల్ టెస్టింగ్ కానీ ఎక్విప్మెంట్ యూజ్ చేసి కొనుక్కుంటారు. ఏంటి ఈ డిఫరెన్స్ అనేది మీకు ఒక వివరణ ఇవ్వబోతున్నాను. ఒకటి సపోజ్ మీరు బంగారులో కలవగలిగినటువంటి మెటల్స్ ఏమేమి ఉన్నాయి, మనకు జింకు కలపచ్చు, మామూలు ఇరిడియం కలపచ్చు, నికెల్ కలపచ్చు, అంటే నికెల్ అంటే ఇత్తడి, రాగి, లెడ్, ప్లస్ మనకు ఇంకా సిల్వరు, ఇట్లాంటి మెటల్స్ అన్నీ మనం కలపచ్చు. కానీ 3 మెటల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సపోజ్ మీరు బంగారు, వెండి, రాగి ఈ మూడింటిని మాత్రం కలిపినప్పుడు మాత్రమే అది ఆ యొక్క మూడింటి యొక్క మిశ్రమాన్ని మనకు తెలియజేస్తుంది. ఇది 3 మెటల్ డిటెక్టర్లో ఉన్నటువంటి సౌలభ్యం. కానీ ఇప్పుడు అలా కాకుండా నేను నికెల్ కలిపాను, లేదా ఇంకోటి లెడ్ కలిపాను, జింక్ కలిపాను, అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క మెటల్స్ యొక్క ఏదైతే కలిపి క్వాలిటీ అంటుందో ఇక్కడ మామూలుగా బంగారులో దాన్ని యాడ్ చేస్తారనమాట. నీకు నార్మల్గా 22 క్యారెట్స్లో 91.6 కేడిఎమ్స్ ఉండకుండా 92-93% వస్తుంది. అప్పుడు ఏంది, మనం ఇదేమో చాలా మంచి షాప్ అని చెప్పేసి అనుకుంటాం. కానీ దట్ ఈజ్ రాంగ్. ఇక్కడే చాలా షోరూమ్స్ మామూలుగా బంగారంలో మోసం చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు మీరు స్ట్రైట్గా మామూలుగా ఈ యొక్క హాల్మార్క్ ఏదైతే సర్టిఫికేషన్ ఉన్నటువంటి టెస్టింగ్ సెంటర్స్లో మీరు 15 మెటల్ ఉన్నటువంటి ఈ యొక్క డిటెక్షన్ విధానాలతోటి మీరు కనుక చేసినట్లయితే మీకు కరెక్ట్గా వీటిల్లో ఉన్నటువంటి 15 మెటల్స్లో యొక్క ఇప్పుడు మీరు క్యాడ్మియం కానీ ఇరిడియం కానీ మీకు ఎంతోసార్లు మీకు బంగారులో మీరు మోసం చేయడం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అవి శరీరానికి హాని కలిగించడంతో పాటు మీ యొక్క బంగారు మీ యొక్క ఆభరణాల యొక్క వాల్యూని డ్రాస్టిక్గా తగ్గిస్తాయి. సో కాబట్టి మనము ఈ యొక్క బంగారు ఆభరణాలని మనం తీసుకునేటప్పుడు ఇదొక మనకు మన వ్యూవర్స్కు కానీ మామూలుగా బంగారు షోరూంలో తీసుకున్నప్పుడు హాల్ మార్కుని మనం ఎలా తీసుకోవాలనేది మనం కొనుక్కునేటప్పుడు తీసుకునేది. అలాగే అమ్మేటప్పుడు ఏం చేస్తున్నారు, మొత్తము ఇప్పుడు ఈ యొక్క బంగారు ఆభరణాల తయారీకి 12% 13% ఛార్జెస్ చేస్తున్నారు. జమాలజీలో మామూలుగా ఒకప్పుడు మనకు మార్కెట్లో ఇప్పుడు ఒక తులము లేదా 10 గ్రాముల బంగారు ఒక 2000 కానీ 3000 కానీ ఉన్నప్పుడు 20 రూపీస్ ఆర్ 25 రూపీస్ తోటి మనకు ఆభరణాలు తయారు చేయడానికి మాల్ ఛార్జెస్ తీసుకునేవాళ్ళు. కానీ అదే ఇప్పుడు 12% అంటే 50,000 వచ్చింది, మీరు 12% అంటే 5,000 రూపాయలు. 20 రూపాయలు ఎక్కడండి, 5,000 రూపాయలు ఎక్కడ? దాదాపు మనకి ఎన్ని టైమ్స్ పెరిగిందండి? దాదాపు అప్పటికి ఇప్పటికా సార్ మామూలుగా పెరుగుతూనే ఉంటుంది సార్. బంగారు రేట్ ఎంత పెరిగిందో కానీ ఈ యొక్క తరుగుని మామూలుగా అంతవరకు పెంచేసి ఈ యొక్క మజూరీ అని చెప్పేసి ఈ యొక్క దీన్ని ఎక్కువ చేయడంతో పాటు ఈ యొక్క జనాలని మళ్ళీ మనము ఇచ్చేటప్పుడు ఆ యొక్క తరుగుని వచ్చేసి లాస్ చేసుకుంటారు. సో మనం ఈరోజు ఒక 10% 12%తో తీసుకొని అమ్మేటప్పుడు అంటే దాదాపు 24% ముందుగానే మీరు ఫ్రీ చేసుకున్నట్టుగా. సో మీరు ఇది వాల్యూ మరి పెంచాలనుకుంటే ఏమవుతుంది, నేను దానికంటే ఎక్కువకే మార్టగేజ్ చేయాలనుకుంటాను. సో ఆ రకంగా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఉన్నటువంటి ఒరిజినల్ డిమాండ్తో పాటు ఈ యొక్క కృత్రిమ డిమాండ్ని అంటే మన యొక్క ఈ యొక్క ఏదైతే లాస్ అవుతున్నామో దాన్ని డిమాండ్ కింద కన్వర్ట్ చేసి మామూలుగా దీన్ని మార్టగేజ్ విధానంలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దీంట్లో ఒక అనైతికంగా చేస్తున్నారని చెప్పచ్చు. బిజినెస్ అనేది ఒక అనైతికంగా జరుగుతుందని చెప్పచ్చు. ఓకే సార్, మరి మొత్తంగా ఇప్పుడు ఈ టైంలో కొనొచ్చు అంటారా బంగారం, లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగితే ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా? ఇప్పుడు యాక్చువల్గా మనము బంగారు ప్రొడ్యూస్ చేసే దాంట్లో మనది కూడా ఒక ఇంపార్టెంట్ కంట్రీ. మీరు ఈ యొక్క బంగారు రేటుని ఎలా ఫిక్స్ చేస్తారనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఈ యొక్క బంగారు రేటుని మనం ఏం చేస్తున్నామో ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో ఆ ప్రొడ్యూషన్ నుంచి కూడా కాకుండా మనము లండన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫెడరల్ మార్కెట్ మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి, వరల్డ్ గోల్డ్ మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఎందుకు అంటే ఈ యొక్క మార్కెట్ మేనేజ్మెంట్లో ఎక్కువ స్టేక్ వాళ్ళది ఉండడం వల్ల వాళ్ళు కంట్రోల్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అంటే కొనొద్దంటారా సార్ ఇప్పుడు కొన్ని రోజులు? లేదు, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బంగారు అనేది రేట్స్ అనేది మనకు ఆర్టిఫిషియల్గా పెరుగుతూ ఉన్నప్పుడు మనకు అవసరం అనుకుంటే మాత్రం దాన్ని కొనుక్కోవాలి, అవసరం లేదు అనుకుంటే దాన్ని తగ్గించమని నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నికల్గా రేట్స్ చూసుకుంటున్నప్పుడు
ఇప్పుడు 1,00,000 రూపాయల నుంచి మళ్ళీ కిందికి రావడం అంటూ జరిగింది. నెక్స్ట్ మనకు టెక్నికల్గా చూసుకుంటున్నప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో వచ్చేసేసి కొంత డౌన్ ట్రెండ్ అనేది ఏర్పడింది. సో ఈ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత పెరుగుతుంది అంటే మన యొక్క రిక్వైర్మెంట్ పండగలకి అనేది మనము ఈ యొక్క సెంటిమెంటల్ గాను ఎమోషనల్ గాను మన దేశంలో బంగారు ఉన్నటువంటి బంగారుకి ఆడవారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనం విడదీయలేము కాబట్టి ఈ యొక్క విల పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకు ఇప్పుడు ఉన్నటువంటి 92 వరకు గన వచ్చినప్పుడు 92,000 నుంచి 92,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 92,000 నుంచి ఇంకా డౌన్ అయితే 89,000 వరకు కూడా రావచ్చు. సో ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనము పర్చేజ్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నేను తెలుపుతున్నాను. ఓకే సార్, మొత్తంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు కొనాలి, అసలు దాని గురించి ఏంటి అని క్లియర్గా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.